brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీటీడీ మాజీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం సామాన్య భక్తులకు 2-3 గంటల్లో దర్శనం అసంభవమన్నారు. ఏఐ దర్శనం ఆలోచన విరమించుకోవాలని, ఏఐ టెక్నాలజీ ఉపయోగించిన శీఘ్ర దర్శనం కష్టమని చెప్పారు. అమలు సాధ్యం కాని ఆలోచనకు టీటీడీ స్వస్తి పలికి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు ఎల్వి సుబ్రహ్మణ్యం. గతంలో పనిచేసిన చైర్మన్లు, ఈవోలు భక్తుల దర్శనం త్వరితగతిన పూర్తి చేసేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నించినా అది సాధ్యపడలేదన్నారు. ఇప్పుడు ఏఐతో దర్శనాలు కూడా అసాధ్యమన్నారు టీటీడీ మాజీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. తిరుమలలో దర్శనాన్ని 3 గంటల లోపల, గంట లోపల చేయించగలుగుతాము అనే ఒక ఆలోచన విధానం గురించి మాట్లాడారు భక్తులు. నాకు తెలిసినంత వరకు అది అసంభవం. దాని గురించి మనం ప్రయత్నం చేయడం ఏమాత్రం కూడా క్షేమకరం కూడా కాదు. ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన మానవుడు తన శక్తితో దాన్ని గ్రహించినా కూడా మనకు అనేక పరిమితులు ఉన్నాయి ఆలయంలో. కొన్నిసార్లు భక్తులకి సౌకర్యం కల్పిద్దామని చెప్పి పెద్దలు ఆ విధంగా ఆలోచన చేసి వ్యక్తపరిచారు, కానీ అది ఆచరణ అసంభవం అని చెప్పి నేను సవినయంగా వారికి మనవి చేస్తూ ఆ ఆలోచనని దయచేసి విరమించుకుని దాని గురించి అనవసరంగా ధనాన్ని వ్యయం చేయకుండా వచ్చిన భక్తులకి ఇవాళ జరిపిస్తున్న దర్శన సమయం కూడా అందరికీ ఆమోదమే, కానీ కొన్ని సౌకర్యాలు కొంచెం మనం దాన్ని అభివృద్ధి చేయగలిగితే ఇంకా చాలా బాగుంటుంది అని వారికి నేను మీ ద్వారా సవినయంగా మనవి చేస్తూ ఆ ఆలోచనకి స్వస్తి చెప్పవలసిందిగా పెద్దలందరినీ కోరుతున్నాను. ఇక జూలై 22న జరిగిన టీటీడీ బోర్డు మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏఐతో భక్తులకు త్వరగా దర్శనం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా చెప్పారు టీటీడీ చైర్మన్. ఏఐ సహకారం అందించేందుకు గూగుల్, టీసీఎస్ ముందుకొచ్చాయన్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. తిరుమలలో రోజురోజుకు భక్తుల తాకిడి పెరగడం, వీకెండ్స్లో ఈ సంఖ్య డబుల్ ఉండడంతో ఏఐని టాప్ ప్రయారిటీగా తీసుకుంటున్నామన్నారు బీఆర్ నాయుడు. ఆయన ఏమన్నారు కూడా చూద్దాం. మనం టాప్ ప్రయారిటీ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇస్తున్నాం. సో ఒక పక్క గూగుల్లో, ఇంకో పక్క టీసీఎస్ వాళ్ళు కూడా స్టడీ చేస్తున్నారు. అది త్వరలోనే అయిపోతుంది. అయిపోతే అప్పుడు ఈ ఎంప్లాయీస్తో మనకు అంత పెద్ద పని ఉండకపోవచ్చు. కాకపోతే స్టడీ చేసి పెట్టుకుందాం అనేది. ఆల్రైట్, దీనికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి రాజు ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏమిటి ఎల్వి సుబ్రహ్మణ్యం కమెంట్స్ని బీఆర్ నాయుడు అడ్రస్ చేశారు అంటే దానికి సంబంధించి ఏదైనా కొంత అలజడి అయితే అక్కడ జరుగుతున్నట్టుగా అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఎలా ముందుకెళ్ళదలుచుకుంటున్నారు, లేకపోతే ఎల్వి సుబ్రహ్మణ్యం చేసిన సూచనని సవినయంగా అన్నారు కాబట్టి దాన్ని కూడా ఏమైనా కన్సిడరేషన్లోకి తీసుకుంటారా? ఏం జరగవచ్చు? అంటే ఖచ్చితంగా ముందు నుంచి కూడా కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ నాయుడు చైర్మన్గా ఉన్నటువంటి పాలక మండలి మాత్రం ఏ టెక్నాలజీ మీద మొట్టమొదటి సమావేశంలోని ఈ మేరకు ప్రకటన అయితే విడుదల చేశారు. ఏ టెక్నాలజీ ద్వారా అంటే భక్తులు స్వామివారి దర్శనానికి వస్తే వాళ్ళని షెడ్యూల్లో, కంపార్ట్మెంట్లో గంటల తరబడి, రోజుల తరబడి, లేదంటే బారులు తిరిగి కిలోమీటర్ల కొద్దీ నడిపించి దర్శనం చేయించడం అనేది సరైనది కాదు. ఈ విధానానికి స్వస్తి పలకాలంటే ఏ టెక్నాలజీని వినియోగించాలనేది టీటీడీ పాలక మండలి మొదటి సమావేశంలో చర్చిస్తుంది. మొన్న జూలై 22న జరిగిన సమావేశంలో కూడా ఒక మేరకు ప్రకటన అయితే చేసింది. అయితే ఎల్వి సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు, గతంలో ఆయన ఈవోగా పనిచేశాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ టెక్నాలజీ కానీ ఇలాంటి టెక్నాలజీ ఏవి కూడా స్వామివారి దర్శకతన భక్తులకు దర్శనం కల్పించేందుకు అవకాశం ఉండే టెక్నాలజీ కానే కాదు. దీన్ని స్వస్తి పలకాల్సిన అవసరం ఉందని చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం అయితే టీటీడీ పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు దీన్ని కౌంటర్ ఇస్తూనే ఖచ్చితంగా టీటీడీలో ఉన్నత పదవుల్లో పనిచేసిన అధికారి ఇది సమంజసం కాదు అని చెప్పడమే తప్పు పట్టాడు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నారు. ఆయన ట్వీట్ కూడా చేశాడు. ఇది ఎలాంటి ఆర్థిక భారము టీటీడీపై పడకుండా ప్రముఖ సంస్థలు గూగుల్ అని లేదంటే టీసీఎస్ ఇలాంటి సంస్థలు ముందుకొచ్చాయి, ఉచితంగా సేవలు అందిస్తాయి. ఖచ్చితంగా భక్తులకు త్వరితగతిన స్వామివారి దర్శనము అది కూడా సంతృప్తికరంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నదే టీటీడీ నిర్ణయం. ఆ దిశగానే అడుగులు వేస్తున్న సమయంలో టీటీడీపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది సరైనది కాదు. ఇది వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్తో పాటు దీన్ని పూర్తిగా ఖండిస్తున్నట్టుగానే బీఆర్ నాయుడు ట్వీట్ చేయడం ఇప్పుడు కలకలం రేపిన నేపథ్యంలో ఖచ్చితంగా టీటీడీ మాత్రం వ్యవహారంలో ముందుకెళ్తోంది.
ఎవరైతే ఎల్వి సుబ్రహ్మణ్యం చేసిన కామెంట్స్ని ఏ రకంగా కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం లేనట్టుగా స్పష్టమవుతున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇప్పటికే గూగుల్ కానీ టీసీఎస్ లాంటి ప్రముఖ సంస్థలతో ఇప్పటికే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో త్వరితగతిన స్వామివారి దర్శనం కల్పించాలి అంటే ఏ టెక్నాలజీని వినియోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది టీటీడీ భావన ఆ రకంగా ముందుకెళ్తున్న పరిస్థితి స్పష్టంగానే కనిపిస్తుంది.